హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అందరికీ ఎంతో ఇష్టమైన బఠానీ చాట్ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులోకి 10 అవర్స్ నానబెట్టుకున్న బఠానీ వేసుకున్నాను. అలాగే ఒక 2 ఆలు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్నాను. చూసారు కదా, మనకి బఠానీ అనేది, ఆలు అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టేసుకొని, కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. అలాగే కొంచెం సోంపు, జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిగాం కదండీ, ఆ ఉల్లిపాయ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. అందులోపల కొంచెం మనం టమోటా, ఆనియన్ పేస్ట్ చేసేసుకుందామండి. చూసారు కదా, సన్నగా తరిగిన ఆనియన్, టమోటా వేసేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ మనకి ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ, టమాటా ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేసుకుందాము. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండీ బఠానీ, ఆలు. అందులో ఉన్న బఠానీ కొంచెం తీసుకునేసి ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇందులో ఆలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకొని మరి ఒకసారి గరిటెతో కలిపేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఈ మసాలా పొడులన్నీ ఈ పేస్ట్‌కి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాము. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండీ ఆలు, దాన్ని కూడా ఈ విధంగా మెత్తగా ఈ విధంగా మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. బఠానీ అవసరం లేదండి, ఉట్టి ఆలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనము బఠానీలోకి సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, కాబట్టి చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ బఠానీ మిశ్రమాన్ని. ఇప్పుడు ఇందులో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, దీన్ని వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలాగే దీన్ని మగ్గనిద్దామండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బఠానీ, ఆలు వేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని వేసేసుకొని మనం ఒక 3 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ మసాలా రెడీ అయిపోతుందండి. కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. మీరు ఆల్రెడీ ట్రై చేసి తినుంటారు. సో, ఈ వెదర్‌లో మనకి ఈ విధంగా వేడి వేడిగా చేసి పెడితే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. సో, మళ్ళీ ఒకసారి మీరు ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదండీ. ఇప్పుడు ఒక బౌల్‌లో తీసేసుకుందాము. ఇప్పుడు బౌల్‌లో తీసేసుకున్న తర్వాత ఇందులోకి నేను, చూసారు కదా, ఒక సగం నిమ్మదబ్బ వేసేసుకుంటున్నాను రసం పిండేసుకొని. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే కార్న్ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. మీరు సమోసా అయినా వేసుకోవచ్చు. ఈ వెదర్‌కి, క్లైమేట్‌కి ఈవినింగ్ టైంలో మీ ఇంట్లో ఈ విధంగా వేడి వేడిగా చేసి పెడితే ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.